ఎస్ సో అక్కడ మీరు జరిగింది ఆ సున్నం చెరువులో జరిగింది జెన్యున్ గా కూల్చివేతలే అంటారు. కూల్చివేతలు కాదండి, అంటే జెన్యున్ గా కూల్చేయడం కరెక్టే అని అంటారు అక్కడ బడా బాబులు. సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ అంటున్నారు, మీరే సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మరి దాని ఫేక్ నేను సోషల్ మీడియా కాదండి, స్పోక్స్ పర్సన్ నేను మీడియా కమ్యూనికేషన్ సోషల్ మీడియా కూడా అప్పగించాలి, అక్కడికైనా డిమాండ్ సోషల్ మీడియా కూడా మీకు అప్పగించాలి. ఆల్రెడీ నా నెత్తి మీద బరువు చాలా ఉంది సార్. ఇంకో కాల్ ఉన్నారు, ప్రభులింగం సదాశివపేట, ఇంకో కాలర్. ప్రభు గారు నమస్తే, మాట్లాడండి సార్. ఏం లేదు సార్, అది హైదరా మంచిదే సార్, వీళ్ళు అనవసరంగా రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఇక్కడ మన వేరే పార్టీ వాళ్ళు. చూడండి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాల్స్ మేము అందుకనే పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తాం. ఇవి జెన్యూన్ కాల్స్ లేదు సామ గారు, ఆయన అన్నారు కాబట్టి శ్రవణ్ గారు కాళేశ్వరం విషయంలో కూడా ఇలాగే గవర్నమెంట్ అనుకుని ఉండొచ్చు, మేమేదో క్రియేట్ చేసింది, ఇవన్నీ జెన్యూన్ కాల్స్. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు చర్చలో కాలర్స్ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే పబ్లిక్ ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ తెలియాలి ఏమనుకుంటారు. అసలు రామ్మోహన్ గారికి కాల్స్ తీసుకున్నట్టు తెలియదు శ్రవణ్ గారు, పాపం ఆయన ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ. అది జెన్యూన్ కాదు, ఈ కాల్స్ సిస్టమ్ ఉంటే సంగతి తెలియదు నాకు. తిరుపతి గారు ఏదో చెప్తున్నారు, ఒక నిమిషం. పోల్ రిజల్ట్స్ అది జెన్యూన్ ఏం చెప్పింది? కాంగ్రెస్ సోషల్ మీడియా అప్పుడు పెడితే ఫామ్ హౌస్ పాలన పెట్టారు, రేవంత్ రెడ్డి ప్రజాపాలన పెట్టంటే ఫామ్ హౌస్ పాలన పెట్టారు. జూబ్లీస్ రిజల్ట్ కరెక్ట్ కాదు, మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్ కాదు అని అప్పుడు పోల్ లో చెప్పారు. అదే తిరుపతి యు ఆర్ ఏ డిజిటల్ బాయ్ కాదు, యు ఆర్ ఏ డిజిటల్ బాయ్. ఆన్లైన్ లో పెట్టిందంట కరెక్ట్ అంట, జూబ్లీస్ ఫలితాలు కరెక్ట్ కాదు, పంచాయతీ ఎన్నికలు కరెక్ట్ కాదు, మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్ కాదు, ఏమి కరెక్ట్ కాదు, ఆన్లైన్ లో వచ్చిందే కరెక్ట్. కాబట్టి హైడ్రా మంచిది కాదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ డైలాగు. నేను మొన్ననే గన్ పార్క్ అన్నా, మీకు తిరుగులేని నియోజకవర్గం ఒకటి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కాదు తిరుపతి మేము ఎన్ని చేసినా కాదు తిరుపతి అన్న, ఒకటి మాత్రం మేము కూడా ఒప్పుకోవాల్సిందే, మీకు తిరుగులేని నియోజకవర్గం ఒకటి మాత్రం ఉంది, అది మేము దాన్ని దాటాలంటే చాలా కష్టం. ఇక మాకు ఏంటిది అంటే ఆన్లైన్ నియోజకవర్గం మీది ఓన్లీ ఆన్లైన్ నియోజకవర్గం, గ్రౌండ్ మీద ఉండదు మీది. నమస్తే మేడం, ఇది జీతేల్ కదా? చెప్పండి. జీ తెలుగు న్యూస్ హైడ్రాక్ సపోర్ట్ చేస్తున్నారు మీరు, ఏం చెప్తారు? అవును మేడం, మంచి పనులు చేస్తున్నది, దానికి సమాధానం కూడా మన రామ్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి సమాధానం చెప్తున్నారు. పెద్ద సమాధానంలో అంత వీళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు మన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా, అంత చురుకుగా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, బాగా సమాధానాలు బాగా చెప్తున్నారు. రంగనాథ్ గారు చేసేది కూడా ఎక్కడో కొన్ని తప్పులు ఉండొచ్చేమో కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు. నాకు మంచి రంగనాథ్ గారు మీరు ప్రోగ్రామ్ చూస్తే మరి మాకు హ్యాపీ ఫీల్ అవుతారేమో. నెక్స్ట్ కాలర్ శంషాబాద్ నుంచి నరసింహరావు గారు ఉన్నారు. నమస్తే నరసింహరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా ఉపయోగంగా ఉందండి ఇది. ఓకే. ఎందుకని అంటే మా దగ్గరలో శంషాబాద్ దగ్గర పంచవాడ పార్క్ పక్కన ఒక 9 ఎకరాల ల్యాండ్ కబ్జా గురైంది. అది తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్ అండి అది. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఏమైందంటే మొత్తం కబ్జా గురై దానికి మొత్తం డ్రాప్లు చేశారు. అయితే ఒక్క కాంప్లీట్ చేయడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ వచ్చి మొత్తం దాన్ని కూలగొట్టేసింది. అదండి. ఓకే. సో చూసాం. ఇంకొకరు మధుసూదన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి లాస్ట్ కాలర్. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. హైడ్రాపై ఏం చెప్తారు? చూస్తున్నారా డిబేట్? యాక్చువల్లీ వీళ్ళు స్టార్ట్ చేసింది ఒక కాన్సెప్ట్ లో మేడం, కానీ ఇప్పుడు తప్పుతో పోతా ఉంది. అయ్యో చెప్పండి ఏంటో. ఆ లీడర్ గారి పేరు ఏంటో చెప్పారు కానీ అది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పడం కరెక్ట్ చెప్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు చేసే పని మాత్రం కరెక్ట్ లేదు. ఏ విషయంలో అన్నా అంటే ఆనెస్ట్లీ ఆస్కింగ్, ఏ విషయంలో అంటే మేముండే లొకేషన్ ఏవి నగర్ 1
ఆది వెంకటేశ్వర స్వామి నగర్ 1. అది 78 ఎకరాల ల్యాండ్ అండి. ఎక్కడ ఇది? 78 ఎకరాల ల్యాండ్. అందులో 1.5 ఎక్కడ ల్యాండ్ గవర్నమెంట్ కలిసిందని మొత్తం ఆపేశారు. ఏరియా అండి అది ఇబ్రాహీంపట్నం అండి. ఇబ్రాహీంపట్నం, ఓకే. అనేది అవుటర్ రింగ్ రోడ్ బయట కదా? వస్తుందండి తుర్కయాంజల్, ఓకే. తుర్కయాంజల్ అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపలికే వస్తుంది. అచ్చా, లోపలికి కవర్డ్. ఎంజాల్ అంటారు. ఏమైందన్నా, ఏంది సమస్య ఏంటిది? సమస్య ఒకసారి మళ్ళీ చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. 33 years బ్యాక్ 93 అండి వెంచర్ చేసింది. ఓకే. అది 78 ఎకర్స్ ల్యాండ్ అండి మొత్తం వెంచర్ అయ్యింది. ఓకే. అందులో 1.10 అంటే ఎకరం బావు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని మొత్తం 75 ఎకరాలు మొత్తం ల్యాండ్ మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. ఓకే. అది హైదరాబాద్. దానికి మొన్న సాటర్డే రోజు ఎంఆర్ఓ గారిని, అంటే ఎక్కువ ప్రెషర్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారిని పిలిపించారు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఇక్కడ మేమే సర్వే చేయలేమని ఇంత త్వరగా, చాలా టైం పడుతుంది. మీకెవరికన్నా ఎమర్జెన్సీ ఉంటే మండలానికి రండి, మీ పట్టాలు ఏదైతే ప్లాట్ ఉందో అది మాకు ఇవ్వండి, అది మీ దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ లకు వస్తుందా లేదా, అది మేము సర్టిఫికేట్ ఇస్తామంటారు. ఏవీ నగర్ అంటే అది ఎక్కడికి అన్నా, ఏవీ నగర్ అంటే అది phase 1, phase 2, phase 3 అని ఉంటాయా? phase 1 సార్, phase 1 మెయిన్ రోడ్ ది. ఓకే. phase 1. ఓకే. 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 అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ది, హైదరాబాద్ అని కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది. ప్రోబిటరీ లిస్ట్ లో పెడితే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నిజంగానే ఆ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. మొత్తం పెట్టనీకి లేదు నిజంగా కూడా. ఓకే. ఓకే. కలెక్టర్ గారి దగ్గర తీసుకొని పోండి. మొత్తం ఎట్లా పెడతారు ఎకరాంకుంటే? శ్రవణ్ గారు చెప్పండి.